వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి ఐకాన్ ఇండియా ఎక్స్క్లూజివ్ లైవ్ క్లాసెస్ ని అందిస్తా ఉంది. ఈ వీడియో ద్వారా మనం నీతి ఆయోగ్ అందించినటువంటి రిపోర్ట్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ గురించి డిస్కస్ చేద్దాం. దీనినే ఆర్థిక స్థిరత్వ సూచిక 2025 అని అంటున్నాం. ఈ నివేదికని ఈ ఇండెక్స్ ని నీతి ఆయోగ్ విడుదల చేసింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగాలకు లైవ్ క్లాసెస్ ని మీరు పొందాలి అని అనుకుంటే ఐకాన్ ఇండియా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ కోసం రిజిస్టర్ అవ్వండి. 2025 కి సంబంధించి అన్ని క్లాసెస్ ని మీకు లైవ్ ద్వారా అందించడం జరుగుతుంది. మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి గ్రూప్ 2, 3 అలాగే ఈఓ, సిడిపిఓ, జీపీఓ ఇలా ఏ ఎగ్జామ్ అయినా కూడా ఎస్ఐ కానిస్టేబుల్. సో ఇక నెక్స్ట్ మనం ఈ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ రిపోర్ట్ ని నీతి ఆయోగ్ రిలీజ్ చేసిందని అంటున్నాం. మరి ఇందులో తెలంగాణ ర్యాంక్ ఎంత అని అంటే 8వ ర్యాంక్, ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత అంటే 17వ ర్యాంక్. ఈ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ లో మొదటి ర్యాంక్ ఏ రాష్ట్రానికి వచ్చింది అని అంటే ఒడిషాకి రావడం జరిగింది. మరి ఈ రాష్ట్రాలు కాకుండా ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నటువంటి రాష్ట్రాలు ఏమున్నాయి ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ లో అని అంటే మనం 4 రాష్ట్రాలను గుర్తించాల్సి ఉంటుంది. అందులో 1 ఛత్తీస్గఢ్, 2 జార్ఖండ్, 3 గోవా, 4 గుజరాత్. సో ఈ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అనేది రాష్ట్రాలు ఆర్థికంగా అవలంబిస్తున్నటువంటి విధానాలను బేస్ చేసుకొని ఈ రిపోర్ట్ ని రెడీ చేయడం జరిగింది. నీతి ఆయోగ్ అందించినటువంటి ఈ రిపోర్ట్ కి ఏ డాటాను ప్రామాణికంగా తీసుకున్నారు అని అడుగుతారు. అలా అడిగితే మనం చెప్పాల్సింది కాగ్ రిపోర్ట్ ని తీసుకోవడం జరిగింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కి సంబంధించినటువంటి 2022-23 నివేదికను ఆధారంగా చేసుకొని ఈ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఆర్థిక స్థిరత్వ సూచిక 2025 అనేది విడుదలైంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. అయితే తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగినప్పుడు తెలంగాణకు వచ్చినటువంటి ర్యాంక్ 8 అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి ర్యాంక్ 17 అని చెప్పాలి. మొత్తం ఎన్ని రాష్ట్రాలను ర్యాంకింగ్ చేసేందుకు పరిగణలోకి తీసుకున్నారు అని అంటే భారతదేశంలో మొత్తం 28 రాష్ట్రాలు ఉంటే 18 రాష్ట్రాలను పరిగణలోకి తీసుకున్నాయి. సో ఇలా తీసుకున్నటువంటి 18 రాష్ట్రాలకి సంబంధించి నీతి ఆయోగ్ రూపొందించిన నివేదిక ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామ్స్. ఓకే, సో ఇలా ఈ అంశాన్ని మీరు అప్డేట్ చేసుకోండి. ఇలాంటి మోర్ క్లాసెస్ కోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేయండి. అలాగే ఛానల్ని కూడా లైక్ చేసి మీ మిత్రులకి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.